దేవునికి స్తోత్రం. మీ అందరికీ కూడా వందనాలు. అనుదిన దేవుని వాక్య లేఖనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి త్రొట్టిపడిరి. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే సిగ్గుపరచబడవు. మనం ఎప్పుడు సిగ్గుపరచబడము అని అంటే, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు. నిజమే. ఈరోజు యేసుక్రీస్తు మీద ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారిని దేవుడు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపడనివ్వడు, సిగ్గుపరచబడరు. ఎందుకంటే ఆయన చెప్తాడు, నన్ను నమ్మిన నా జనులను నేను సిగ్గుపరచువాడను కాను అంటాడు దేవుడు. నిజమే. మనుషులు నిన్ను సిగ్గుపరుచుతారు, మనుషులు నిన్ను అవమానపరుస్తారు, మనుషులు నిన్ను హేళన చేస్తారు, మనుషులు నిన్ను తోలనాడుతారు. కానీ ఈ మనుషుల సమాజం మధ్యలో, ఈ మనుషుల మధ్య మనం ధృవీకరించబడతాం, సిగ్గుపరచబడతాం, అవమానానికి గురవుతాం. అయితే యేసుక్రీస్తునందు గనుక మనం విశ్వాసం ఉంచితే ఆయన అంటున్నాడు, నేను ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపరచబడడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో మనం ఎన్నడూ ఎప్పుడు కూడా సిగ్గుపడకూడదంటే, తల ఎత్తుకునే వారికి మనం బ్రతకాలి అంటే యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి బ్రతకాలి, జీవించాలి. ఇది మనం మన జీవితంలో కలిగి ఉండాలి. అప్పుడు ఎక్కడైతే, ఎవరి మధ్యలో అయితే, ఎలాంటి మనుషుల మధ్య అయితే మనం సిగ్గుపరచబడ్డామో అక్కడే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. ఎక్కడ మనం అవమానపరచబడ్డామో అక్కడ మన దేవుడు హెచ్చిస్తాడు. ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం, ఆయన నమ్మిన వారికి ఇచ్చిన గొప్ప కృప. అందుకే ఈరోజు ఒకవేళ నీవు కొన్ని పరిస్థితుల్లో, సందర్భాల్లో నీ జీవితంలో కూడా నీ సిగ్గుపడిన పరిస్థితులు, అవమానపడిన పరిస్థితులు ఉన్నాయేమో, దేవుడు ఈరోజు మాట్లాడుతున్న రీతిగా నిన్ను సిగ్గుపడనివ్వని దేవుడు ఈరోజు నీకున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఇప్పుడు ఎక్కడైతే నువ్వు సిగ్గుపడో అక్కడే నిన్ను ఘనపరచడానికి, హెచ్చించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఆయన యందు నువ్వు విశ్వాసం ఉంచు చాలు. మనుషులం కాదు, దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని మీద నమ్మిక ఉంచు. ఆ విశ్వాసం, ఆ నమ్మిక నిన్ను సిగ్గుపడనీయకుండా నడిపించగలుగుద్ది, ముందుకు తీసుకువెళ్ళగలిగిద్ది, బలపరచగలిగిద్ది, నీకు సహాయం చేయగలిగిద్ది. కనుక ఈరోజు నుంచి అయినా ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచు. నువ్వు ఇంకెన్నడూ సిగ్గుపడకుండా ఆయన్ని నడిపించడానికి సంసిద్ధుడై ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించినట్లుగా దేవుని సందులో ప్రార్థన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో నువ్వు సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు నాయన. మా సిగ్గును, అవమానాన్ని కూడా, నిందను కూడా ఘనతగా మార్చే గొప్ప దేవుడు. ఈరోజు నేను ఎవరైతే అలాంటి జీవితాలు కలిగి అనుభవిస్తూ నడిపించబడుతున్నారో, ఈ మాట ద్వారా అలాంటి ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరిచి, ధైర్యపరిచి, వారి సిగ్గును, అవమానాన్ని కూడా ఘనతగా మార్చమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.